హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ క్యాపిటల్ గెయిన్స్ని ఐటీఆర్ ఫామ్లో ఎలా డిస్క్లోజ్ చేసుకోవాలి అనే దాని గురించి. మీరు కనుక స్టాక్ మార్కెట్ ఇన్కమ్తో డీల్ చేస్తూ ఉంటే ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అంతకన్నా ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో మీకు రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఏ ఇన్కమ్స్తో డీల్ చేస్తున్నారని తెలిస్తేనే మీ ఐటీఆర్ ఫామ్ తెలుస్తుంది. సో మీరు డీల్ చేస్తున్న ఇన్కమ్కి ఏ ఐటీఆర్ ఫామ్ అప్లై అవుతుందో తెలియాలంటే, స్టాక్ మార్కెట్ ఇన్కమ్కి ఏ ఐటీఆర్ ఫామ్ అప్లై అవుతుందో ఒక వీడియో చేశాను, అది మీకు లింక్ చేస్తాను. ఒక్కసారి ఆ వీడియో చెక్ చేయండి. దాని ప్రకారం మీ ఇన్కమ్ ఏమొచ్చింది ఐడెంటిఫై చేసుకుని దానికి మీకు సూటబుల్ ఐటీఆర్ ఫామ్ ఏంటని అర్థమవుతుంది. ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ డీల్ చేస్తూ మీకు డివిడెండ్ ఇన్కమ్ ఏదైనా వచ్చి ఉంటే అది మీరు ఐటీఆర్ 1లో చూపించేసుకోవచ్చు. అది మీకు క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఐటీఆర్ 2 ఫామ్ ఫైల్ చేసుకోవాలి. అదే ఒకవేళ మీరు F&Oలో కానీ ఇంట్రాడేతో కానీ డీల్ చేస్తూ ఉంటే అప్పుడు మీరు ఐటీఆర్ 3 ఫామ్ని ఫైల్ చేసుకోవాలి. సో ఇది గుర్తుంచుకొని దీని ప్రకారం మీరు ఐటీఆర్ ఫామ్ని ఫైల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మీకు క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉంటే ఐటీఆర్ ఫామ్లో ఎలా డిస్క్లోజ్ చేసుకోవాలి అనే దాని గురించి. సో ఇప్పుడు ఐటీఆర్ 2 ఫామ్లో మీ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ని కానీ లాస్ని కానీ ఎలా డిస్క్లోజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ముందు అనుకున్నట్టు మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోని మీ డీటెయిల్స్ లాగిన్ అయిపోండి. అండ్ అలానే మనం ఇక్కడ చూస్తుంది క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ కానీ లాస్ని కానీ ఎలా డిస్క్లోజ్ చేసుకోవాలనే దాని గురించి. కాబట్టి ఇక్కడ మీకు అప్లై అయ్యే ఫామ్ ఐటీఆర్ 2నే. సో మీరు ఐటీఆర్ 2 ఫామ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీకు షెడ్యూల్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. అక్కడ ఇన్కమ్లో మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనకి అప్లై అయిన షెడ్యూల్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి క్యాపిటల్ గెయిన్స్కి 2 షెడ్యూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేయకుండా మీరు అక్కడికి వెళ్తే మాత్రం అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మీకు షెడ్యూల్స్ ఏమీ కనబడదు. కాబట్టి ముందే మీరు షెడ్యూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా మీకు ఎప్పుడైనా కనబడలేదు అనుకోండి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయడానికి, వెనక్కి వచ్చేసి ఒకసారి ఆ రెలవెంట్ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి రెలవెంట్ షెడ్యూల్స్ వచ్చేసి క్యాపిటల్ గెయిన్ షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 112A 1. ఈ 2 సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు క్యాపిటల్ గెయిన్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోవడానికి కావాల్సిన షెడ్యూల్స్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ చూపించట్లేదు, ఎందుకంటే మనకి ఐటీఆర్ 2 ఫైలింగ్ ఒకటి వీడియో వస్తుంది. దానిలో మీకు డీటెయిల్గా ఐటీఆర్ 2 ఎలా ఫైల్ చేసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మళ్ళీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపించట్లేదు. ఇక్కడ ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ మీకు స్టాక్ మార్కెట్ నుంచి ఉంటే ఎలా ఎంటర్ చేసుకోవాలని దాని గురించి మాత్రమే, కాబట్టి ఓన్లీ ఆ సెక్షన్ మాత్రమే చూపిస్తాను. సో ముందు అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్ 1, షెడ్యూల్ 112A 1 కనిపిస్తాయి. ఫస్ట్ అసలు క్యాపిటల్ గెయిన్ షెడ్యూల్లోకి వెళ్ళి ఏ ఇన్ఫర్మేషన్ ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా మీకు క్యాపిటల్ గెయిన్ షెడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ క్యాపిటల్ అసెట్స్ అయితే అమ్మారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ రెస్పెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్కి ఫస్ట్ చూసుకుంటే మనకి ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ మీరు అమ్మారనుకోండి, ఇది టిక్ చేసుకొని నెక్స్ట్ కిందకి వచ్చేసి కంటిన్యూపై క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అమ్మిన దానికి రిలేటెడ్గా ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ స్పెసిఫిక్గా స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లేదా లాసెస్ కానీ, కాబట్టి ఇక్కడ మీకు ఈ 2 రెలవెంట్. ఫస్ట్ది ఏంటి, ఈక్విటీ షేర్ ఆర్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ యూనిట్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఆన్ విచ్ ఎస్టీటీ ఈజ్ పెయిడ్ అండర్ సెక్షన్ 111A. సెక్షన్ 111A మీకు గుర్తుంది కదా, అంటే మనకి ఈ మూడిట్లోని అంటే ఈక్విటీ షేర్ కానీ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ కానీ బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ కానీ ఏమైనా అమ్మి 12 months లోపు, అంటే మీరు ఇప్పుడు కొని 12 months లోపు అమ్మేశారనుకోండి, అలా అమ్మినప్పుడు ఏదైనా గెయిన్ వచ్చిందనుకోండి, ఆ గెయిన్ మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అది కూడా అప్పుడు సెక్షన్ 111Aలో ఛార్జబుల్ అవుతుంది అనమాట. సెక్షన్ 111Aలో ఛార్జ్ అయితే మీకు 15% ట్యాక్స్ రేట్తో ఛార్జబుల్ అవుతుంది. సపోజ్ మీరు 100 రూపాయలకి కొని 150 రూపాయలకి అమ్మారనుకోండి, ఈక్విటీ షేర్ కానీ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ కానీ లేకపోతే బిజినెస్ ట్రస్ట్ తాలూకు యూనిట్ కానీ. సో 150కి అమ్మారు కాబట్టి 50 రూపీస్ ప్రాఫిట్ ఉంది కదా, ఆ ప్రాఫిట్ మీకు ఎన్నాళ్ళలోపు అమ్మారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అది లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అన్నది. సపోజ్ మీరు ఇప్పుడు కొని 12 months లోపు అమ్మేశారనుకోండి, అమ్మి గెయిన్ వస్తే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది, ఎందుకంటే 12 months లోపు అమ్మేసి గెయిన్ వచ్చింది కాబట్టి. అదే సపోజ్ ఈ ప్రాఫిట్ 12 months తర్వాత అమ్మిన దానికి వచ్చింది అనుకోండి, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అప్పుడు మీకు 112Aలో కవర్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా, 12 months లోపు అమ్మారా 12 months తర్వాత అమ్మారా అన్న దాన్ని బట్టి అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని డిసైడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ అయితే 112Aలో మీకు ట్యాక్సబుల్ అవుతుంది. కాకపోతే మీకు లాంగ్ టర్మ్లో అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 1 lakh వరకు ఎగ్జంప్షన్ వస్తుంది 112Aలోని, అంటే ఈ సెక్షన్లో. సో 1 lakh వరకు మీరు ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు. 1 lakh దాటి ఏదైనా క్యాపిటల్ గెయిన్ ఉందనుకోండి, దాని మీద మీరు 10% పే చేయాలి. అంటే మీకు సపోజ్ వచ్చిన క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్లో 1,10,000 వచ్చిందనుకోండి, 1 lakh వరకు ట్యాక్స్ పే చేయం, ఈ 10,000 మీద 10% పే చేస్తాం. అదే సపోజ్ మీరు అలా అమ్మగా వచ్చిన గెయిన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకోండి, అప్పుడేంటంటే దానికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లా ఎగ్జంప్షన్ ఉండదు. ఫ్లాట్గా ఎంతైతే గెయిన్ వచ్చిందో అంత గెయిన్ మీద మీరు 15% పే చేయాలి.
ఇక్కడ మీరు ట్యాక్సిబిలిటీ గురించి వర్రీ అవ్వద్దు. 10% ఛార్జ్ చేయాలా, 1 lakh మనకి ఎగ్జంప్షన్ వస్తుందా లేదా, దీని గురించి ఏం వర్రీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయగానే అది లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అని ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం అప్లికబుల్ అయిన ఎగ్జంప్షన్స్ని, అప్లికబుల్ అయిన ట్యాక్స్ రేట్స్ని అదే తీసుకుంటుంది. సో దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే మీకు ట్యాక్స్ బ్రోకర్ తాలూకా P&L, ట్యాక్స్ P&L అని ఉంటుంది. మీకు జీరోదా ఉంటే జీరోదా, అప్ స్టాక్ ఉంటే అప్ స్టాక్, లేదా వేరే ఏ ఉంటే అవి. అలా మీరు స్టాక్ బ్రోకర్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మీకు ట్యాక్స్ P&L అని ఉంటుంది. ఆ ట్యాక్స్ P&L మీరు ఫైనాన్షియల్ ఇయర్ 23-24 డౌన్లోడ్ చేసుకోవాలి. అలా డౌన్లోడ్ చేసుకుంటే దానిలో అన్నీ కనిపిస్తాయి మీకు. ఈక్విటీ సెగ్మెంట్లో మీరు ఎంత అమ్మారు, మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్లో మీరు ఎంత అమ్మారు, ఎంత గెయిన్ వచ్చింది, అలానే F&O సెగ్మెంట్ ఏంటి, కరెన్సీ సెగ్మెంట్ ఏంటి, ఇలా సెగ్మెంట్ వైజ్గా మీకు లాస్ గెయిన్ వస్తే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది సాగ్రిగేట్ చేసి ఇస్తారనమాట. సో అది డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది నేను జీరోదా నుంచి డౌన్లోడ్ చేస్తుంది. అలానే మీకు రెస్పెక్ట్ స్టాక్ బ్రోకర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సేమ్ ఇలానే ఇంచుమించుగా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. నేను ఇక్కడ మీకు జీరోదాలో లాగిన్ అయి చూపిస్తున్నాను. జీరోదాలో లాగిన్ అయిన తర్వాత మీకు రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ట్యాక్స్ P&L అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏ ఫైనాన్షియల్ ఇయర్కి మీకు ట్యాక్స్ P&L డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతుంది కదా. ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ఇయర్ 23-24 సెలెక్ట్ చేసుకోండి. మీరు అసెస్మెంట్ ఇయర్ 24-25కి ఐటీఆర్ ఫైల్ చేస్తుంటే, అదే మీరు నెక్స్ట్ ఇయర్ చేస్తున్నారనుకోండి అప్పుడు మీరు 24-25 సెలెక్ట్ చేసుకోవాలి. సో 23-24 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ Q1 to Q4 ఉంచేసి ఇక్కడ డౌన్లోడ్ కొట్టారనుకోండి ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తుంది కదా రిపోర్ట్ బిల్డ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా రిపోర్ట్ జనరేట్ చేస్తే మీకు ఇలా సెగ్మెంట్ వైజ్గా కనిపిస్తుంది. సెగ్మెంట్ వైజ్గా గెయిన్ ఎంత ఉంది, లాస్ ఎంత ఉన్నదని. ఈక్విటీ సెగ్మెంట్లోని, మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్లోని ఉన్న లాసెస్ ఆర్ గెయిన్స్ మాత్రమే మనకి ITR 2లో చూపించుకోవాలి. ఒకవేళ మీకు ఈ సెగ్మెంట్స్ నుంచి లాసెస్ ఏమైనా లేదా గెయిన్స్ ఉన్నా కానీ అప్పుడు మీరు ITR 3 ఫైల్ చేసుకోవాలి. అది చూసుకోండి. ఇక్కడ మీకు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి టాక్సేషన్కి. ఈక్విటీ కేటగిరీ ఒకటి, డెట్ కేటగిరీ ఒకటి, హైబ్రిడ్ కేటగిరీ ఒకటి. ఈక్విటీ అంటే 65% ఆర్ మోర్ ఫండ్స్ని, అంటే ఆ మ్యూచువల్ ఫండ్ తాలూకా ఫండ్స్ని ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్లో పెడితే అది ఈక్విటీ ఫండ్ అవుతుంది. అదే డెట్ అనుకోండి, అప్ టు 35% ఆఫ్ దైర్ ఫండ్స్, అంటే వాళ్ళది 35% ఆఫ్ దైర్ ఫండ్స్ మాత్రమే ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అవి డెట్ ఫండ్స్ అవుతాయి. హైబ్రిడ్ అంటే మీకు 35-65% అనమాట. ఈ మధ్యలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వీటి బట్టి కూడా టాక్సేషన్ మారిపోతుంది. అదొకసారి చూసుకోండి. దీని గురించి డీటెయిల్ వీడియో కావాలనుకుంటే మనం ఆల్రెడీ చేసాం మారిన మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ గురించి, అది కూడా లింక్ చేశాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో కరెన్సీ, F&O అండ్ కమోడిటీ అనుకోండి మీరు ITR 3 ఫైల్ చేసుకోవాలి. ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీకు ఏమైనా లాసెస్ ఆర్ గెయిన్స్ ఉంటే మాత్రమే అప్పుడు మీరు ITR 2 ఫైల్ చేసుకోవాలి. సో అలా మీరు మీ రెస్పెక్ట్ స్టాక్ బ్రోకర్ తాలూకా రిపోర్ట్స్ని యాక్సెస్ చేస్తే ట్యాక్స్ P&Lని మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని ITR 2లో ఎలా డిస్క్లోజ్ చేయాలో చూద్దాం. సో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం ఆల్రెడీ ITR 2 అని సెలెక్ట్ చేసుకున్నాం. అలానే ముందు షెడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, మనం షెడ్యూల్ సెలెక్షన్లో క్యాపిటల్ గెయిన్ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నాం. అలానే 112A షెడ్యూల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ స్టేట్మెంట్లో ఈక్విటీ షేర్స్ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా కనిపించాయి అనుకోండి ఆ స్టేట్మెంట్లోని, అప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలని చూద్దాం. సో ఒకవేళ మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్విటీ షేర్స్ నుంచి కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి అయితే ఫస్ట్ ఇది టిక్ చేసుకొని కిందకు వచ్చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్ వస్తారు కదా, ఇక్కడ మీరు ఈ ట్యాబ్పై క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న బటన్ వస్తుంది, దీనిపై క్లిక్ చేయండి యాడ్ డీటెయిల్స్ అని. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు 2 సెక్షన్లు వచ్చినాయి కదా, సెక్షన్ 111A ఒకటి, 115AD అని. ఇక్కడ సెక్షన్ 111Aని టిక్ చేయండి, ఎందుకంటే సెక్షన్ 115AD అనేది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి, కాబట్టి మీకు అప్లై అవ్వదు. సో సెక్షన్ 111Aని సెలెక్ట్ చేసిన వెంటనే మీకు డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడానికి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు ఏం ఎంటర్ చేయాలంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, అంటే సేల్ కన్సిడరేషన్ అనమాట. అంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కానీ ఈక్విటీ షేర్స్ కానీ అమ్మినప్పుడు వాల్యూ వస్తుంది కదా, అంటే మీ సేల్ వాల్యూ ఎంత కమ్మారో ఆ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వితౌట్ ఇండెక్సేషన్ అని ఉంది కదా. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వితౌట్ ఇండెక్సేషన్లో మీరు ఎంత కొన్నారో ఆ రెస్పెక్టివ్ షేర్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఆ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో అమ్మింది ఇక్కడ ఎంటర్ చేస్తారు, కొన్నది ఇక్కడ ఎంటర్ చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను అమ్మింది 80,000 అనుకోండి, ఇది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటాం, నథింగ్ బట్ సేల్ వాల్యూ అనమాట. కొన్న వాల్యూ 50,000 అనుకోండి, అంటే బై వాల్యూ. సో 50,000 ఎంటర్ చేశాను. సో మీరు కొన్నది 50,000 కొని 80,000 అమ్మారు కాబట్టి 30,000 మీకు ప్రాఫిట్ కదా, ఆ 30,000 ప్రాఫిట్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కనిపించేస్తుంది. సపోజ్ మీరు కొన్నది 50,000, అమ్మింది ఏమో 30,000 అనుకోండి, అప్పుడు లాస్ కదా 20,000, ఆ లాస్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఏంటి, ఓన్లీ మీరు కొన్న వాల్యూ అమ్మిన వాల్యూ మాత్రం ఎంటర్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేసుకొని కిందకు వచ్చేసి యాడ్ క్లిక్ చేసేయండి.
యాడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ యాడ్ అయిపోతుంది. అండ్ ఇంకో పాయింట్, ఇక్కడ మీరు ప్రతి ఈక్విటీ షేరు సపోజ్ మీరు 10 షేర్లు అమ్మారనుకోండి, 10 షేర్ల తాలూకా వాల్యూ అంతా కలిపేసి ఇక్కడ ఎంటర్ చేస్తారు. అంటే 10 షేర్లు అమ్మారు డిఫరెంట్ వాల్యూస్కి, అన్ని సేల్ వాల్యూస్ కలిపేసి ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలానే 10 షేర్లు కొన్నారు కదా, కొన్నప్పుడు ఎంత వాల్యూ ఉందో ఆ షేర్స్ అన్ని వాల్యూ కలిపేసి ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. అంతేగాని ప్రతి షేరు ప్రతి మ్యూచువల్ ఫండ్ తాలూకా బై వాల్యూ సెల్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయక్కర్లా. సో ఇప్పుడు సెక్షన్ 111Aలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీకు ఈక్విటీ షేర్స్ నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఉంటే ఎలా ఎంటర్ చేసుకోవాలి చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీకు ఈక్విటీ షేర్స్ నుంచి కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కానీ ఉంటే ఎలా ఎంటర్ చేసుకోవాలని చూద్దాం. సో ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందనుకోండి, ఈక్విటీ షేర్స్ నుంచి కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కానీ, అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు ఉంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు షార్ట్ టర్మ్ దీనిలో ఎంటర్ చేస్తారు, లాంగ్ టర్మ్ దీనిలో ఎంటర్ చేస్తారు. లేదు ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉందనుకోండి, ఆ రెస్పెక్ట్ టు షెడ్యూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. సో మీకు ఏది అప్లై అయితే అది సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేసి మళ్ళీ సేమ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మనం ముందు ఎంటర్ చేసాం కదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అది ఇక్కడ కనిపిస్తుంది 30,000 STCG షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని. ఇక్కడ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఎంటర్ చేసుకోవాలి కాబట్టి దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి ట్యాబ్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి యాడ్ డీటెయిల్స్ అని. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఫస్ట్ మనం 112Aలో క్యాపిటల్ గెయిన్ ఉంటే ఫస్ట్ 112A షెడ్యూల్ ఒకటి ఫిల్ చేయాలి. మీకు గుర్తుంది కదా, మనం ఫస్ట్ 2 షెడ్యూల్ సెలెక్ట్ చేసాం, క్యాపిటల్ గెయిన్ ఒకటి, 112A షెడ్యూల్ ఒకటి. ఫస్ట్ ఆ షెడ్యూల్ ఫిల్ చేసేసేయాలి. సో దీనిపై క్లిక్ చేయండి, ఆ షెడ్యూల్ తీసుకెళ్తుంది. ఇక్కడ ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో ఏంటంటే మీకు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోని, అప్పుడు ఒకవేళ మీరు ఎక్సెల్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేద్దాం అనుకుంటే, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ది తాలూకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంటర్ చేసుకోవడానికి కష్టం కదా. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు బల్క్గా ఒక ఫైల్లో ఎంటర్ చేసేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు ఈ CSV టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుని దానిలో మీ మొత్తం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసేసిన తర్వాత ఆ ఫైల్ మీరు అప్లోడ్ CSV బటన్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీకు తక్కువ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా అనుకోండి, ఇక్కడ ఆ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే ఇలా పేజ్ వస్తుంది కదా. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం షేర్ ఆర్ యూనిట్ ఎక్వైర్డ్ ఎప్పుడు అని సెలెక్ట్ చేసుకోవాలి. 31st January 2018 కన్నా ముందు కొన్నారా లేకపోతే 31st January 2018 తర్వాత కొన్నారా అన్నది. సపోజ్ మీరు 31st January 2018 కన్నా ముందు కానీ ఆ రోజు కానీ షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ కొంటే ప్రతి షేర్ ఆర్ మ్యూచువల్ ఫండ్ తాలూకా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 31st January 2018 వరకు ఏమైందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ ఉండేవి. ఆ బడ్జెట్ నుంచి ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఎగ్జంప్షన్ని తీసేసి 1 lakh వరకు లిమిట్ చేశారనమాట. సో అందుకని అంతకన్నా ముందు కొన్న షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్కి కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే గ్రాండ్ ఫాదరింగ్ క్లాజ్ అప్లై అవుతుందన్నమాట. సో దాని ప్రకారం ఒకవేళ ముందు కొన్నట్లయితే ఈ అన్ని డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి. అదే 31st January 2018 తర్వాత కొన్నారనుకోండి, అన్ని డీటెయిల్స్ అక్కర్లేదు, సింపుల్గా మీరు ఎంత కొన్నారు ఎంత కమ్మారు ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఎప్పుడు కొన్నారనే దాన్ని బట్టి ఈ రెండిట్లో మీకు ఏది అప్లై అవుతుందో సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మీ ట్యాక్స్ పెయింట్లో కనిపిస్తాయి, దాని ప్రకారం ఎంటర్ చేసుకోండి. ఒకవేళ ఫెయిర్ మార్కెట్ వాల్యూ మీకు కనిపించకపోతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ NAV అనమాట 31st January 2018. సో ఆ రెస్పెక్టివ్ షేర్ ఆర్ మ్యూచువల్ ఫండ్ కొట్టేసి మీరు NAV కొడితే ఆటోమేటిక్గా ఆ రెస్పెక్టివ్ డేట్కి NAV తెలిసిపోతుంది, అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో అలా ఈ రెస్పెక్టివ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోండి. సపోజ్ మీరు 31st January 2018 తర్వాత కొన్నారనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు ఈ డీటెయిల్స్ అని అక్కర్లేదు. బై వాల్యూ అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత కొన్నారో అది ఎంటర్ చేస్తారు, సేల్ వాల్యూ ఎంత కమ్మారో అది ఎంటర్ చేస్తారు, ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే ఎక్స్పెండిచర్ ఎంటర్ చేసుకోండి, ఎంటర్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవడమే. సో అలా ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ ట్రాన్సాక్షన్ని ఎడిట్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ తప్పుగా ఎంటర్ చేసుకుని డిలీట్ చేద్దాం అనుకున్నా కానీ డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే ట్రాన్సాక్షన్స్ ఇక్కడ యాడ్ అనేదిపై క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే మ్యూచువల్ ఫండ్ తాలూకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతా ఒక ట్రాన్సాక్షన్గా ఎంటర్ చేయండి, షేర్స్ తాలూకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతా ఒక ట్రాన్సాక్షన్గా ఎంటర్ చేయండి. అది కూడా మీరు 31st January 2018 తర్వాత కొన్న షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్కి మాత్రమే ఈ కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ వర్కౌట్ అవుతుంది. అదే ఒకవేళ మీరు ఆ డేట్ కన్నా ముందు కొన్నట్లయితే మీరు ఈచ్ స్క్రిప్ ఆర్ ఈచ్ యూనిట్కి కంపల్సరీగా డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సిందే. సో అలా ఎంటర్ చేసుకొని ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, మీ ట్యాక్స్ పెయిండల్తోని చెక్ చేసుకొని కిందకు వచ్చేసి కన్ఫర్మ్ క్లిక్ చేసేయండి. సో అలా కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మీకు మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయిపోయింది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఈక్విటీ షేర్స్ నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రిపోర్టింగ్ మనం ITRలో చేసేసాం. బట్ ఇక్కడ డెట్ మ్యూచువల్ ఫండ్ మీరు రిపోర్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఎందుకంటే డెట్ మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ 1st April 2023 ముందు ఒకలా ఉంది, 1st April 2023 నుంచి మారిపోయింది. సో 1st April 2023 కన్నా ముందు మీరు
ఈ డెట్ మ్యూచువల్ ఫండ్ అమ్మి మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే అది 20% ఇండెక్సేషన్తో ట్యాక్సిబుల్ అవుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే మీకు ఎలానో మీకు స్లాబ్ రేట్స్తోనే. అదే 1 ఏప్రిల్ 2023 తర్వాత మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొని అమ్మితే ఆ గెయిన్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ అయినా కానీ షార్ట్ టర్మ్ అయినా కానీ అది డీమ్డ్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో మీకు అప్లై అయిన స్లాబ్ రేట్స్తోనే ట్యాక్సిబుల్ అవుతుంది. సో అలా మీరు డెట్ మ్యూచువల్ ఫండ్ అమ్మి గెయిన్ వస్తే ఈ ట్రాన్సాక్షన్ 1 ఏప్రిల్ 2023 ముందుదా తర్వాత ఐడెంటిఫై చేసుకోండి. ఒకవేళ మీకు అలా డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన గెయిన్ 1 ఏప్రిల్ 2023 తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్ అనుకోండి, అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అమౌంట్ డీమ్డ్ టు బి షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే డీటెయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అని అడుగుతుంది. ఇందాక అనుకున్నాం కదా 1 ఏప్రిల్ 2023 తర్వాత గెయిన్ వస్తే మాత్రం అది డీమ్డ్ యాజ్ షార్ట్ టర్మ్. ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ టిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఎంతైతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ బై వాల్యూ సెల్ వాల్యూ అని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్యాపిటల్ గెయిన్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేయండి, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. అదే ఒకవేళ డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీకు వచ్చిన గెయిన్ 1 ఏప్రిల్ 2023 కన్నా ముందుదనుకోండి, అప్పుడేం చేస్తారంటే ఈ సెక్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఫ్రమ్ సేల్ ఆఫ్ అసెట్స్ అదర్ దాన్ ఆల్ ఆఫ్ ద అబోవ్ లిస్టెడ్ ఐటమ్స్ అని, దీనిపై క్లిక్ చేసుకొని అప్పుడు కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించిన షెడ్యూల్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసుకుని ఇక్కడ యాడ్ డీటెయిల్స్పై క్లిక్ చేసుకుంటే మీరు డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందని ఐడెంటిఫై చేసుకోవాలి. డెట్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన గెయిన్ షార్ట్ టర్మ్ ఎప్పుడు అవుతుంది అంటే 36 months లోపు అమ్మేశారనుకోండి, అప్పుడు మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అదే 36 months కన్నా ఎక్కువ పీరియడ్ హోల్డ్ చేసి అమ్మారనుకోండి, అప్పుడు మీకు ఆ గెయిన్ లాంగ్ టర్మ్ అవుతుంది అనమాట. సో అలా గెయిన్ ఐడెంటిఫై చేసుకొని సపోజ్ మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది అనుకోండి, టిక్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసెట్స్ అదర్ దాన్ అన్కోటెడ్ షేర్స్ అన్నది కదా, ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ ఏం ఎంటర్ చేస్తారు, సేల్ వాల్యూ ఎంటర్ చేస్తారు. బై వాల్యూ ఎక్కడ ఎంటర్ చేస్తారు, ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం ముందు మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ గెయిన్ వచ్చేస్తుంది. ఎంతైతే గెయిన్ ఉంటుందో ఆ గెయిన్ ఇక్కడ వస్తుంది. సో అలా డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేయండి. సో ఇలా ఎంటర్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడాను. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీరు అమ్మిన ఎసెట్ ఏంటో ఐడెంటిఫై చేసుకోండి. షేరా మ్యూచువల్ ఫండా? షేర్ అనుకోండి, జనరల్గా ఈక్విటీ షేర్సే అవుతాయి కాబట్టి ఈక్విటీ షేర్స్లో లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అని ఐడెంటిఫై చేసుకోండి. లాంగ్ టర్మ్ అనుకోండి 112Aలో రిపోర్ట్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్ అయితే 111Aలో రిపోర్ట్ చేస్తారు. ఇది షేర్స్ గురించి. అదే నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి మీరు 2 ట్రాన్సాక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి, ఈక్విటీనా డెట్టా. ఈక్విటీలో మళ్ళీ మీరు 2 డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏంటి లాంగ్ టర్మా షార్ట్ టర్మా. అలానే డెట్లో కూడా అంతే, లాంగ్ టర్మా షార్ట్ టర్మా. ఈక్విటీలో లాంగ్ టర్మ్ అనుకోండి 112Aలో వస్తుంది, ఈక్విటీలో షార్ట్ టర్మ్ అయితే 111A. అదే డెట్లో అనుకోండి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అనేది కాదు, ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఎప్పుడు చేశారా ట్రాన్సాక్షన్ అన్నది, అంటే ఎప్పుడు అమ్మారు అన్నది. 1 ఏప్రిల్ 2023 తర్వాత అమ్మారా, 1 ఏప్రిల్ 2023 కన్నా ముందు అమ్మారా. ముందు అమ్మారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు 2 చూసుకోవాలి, ఏంటి షార్ట్ టర్మా లాంగ్ టర్మా చూసుకోవాలి. షార్ట్ టర్మ్ అయితే మీకు అప్లై అయ్యే స్లాబ్ రేట్స్ ట్యాక్సిబుల్ అవుతుంది, లాంగ్ టర్మ్ అనుకోండి 20% రేటు. అదే 1 ఏప్రిల్ 2023 తర్వాత అమ్మారనుకోండి, అది లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా మీరు ఎప్పుడు అమ్మినా కానీ కంపల్సరీగా అది డీమ్డ్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో మీ స్లాబ్ రేట్స్తోనే ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇలా చూసుకొని అన్ని స్టడీ చేసుకొని దాని ప్రకారం మాత్రమే ప్రాపర్గా ఎంటర్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1-2 సార్లు చూడండి, చూసి మెల్లిగా అర్థం చేసుకుని ట్రై చేయండి. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇందా చెప్పా కదా మీకు F&O నుంచి కానీ ఇంట్రాడే నుంచి కానీ మీకు ఏదైనా గెయిన్ కానీ లాస్ కానీ ఉంటే ITR 2 ఫైల్ చేయొద్దు, ఇది గుర్తుంచుకోండి బాగా. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియోని ఇస్తే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన వీడియోస్ మీకు ఏ రకంగా హెల్ప్ అయిందని అనిపించి ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే దాని తాలూకా లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోను పిన్డ్ కామెంట్లోనూ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.